హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన వైబ్స్ లైఫ్. ఈరోజు నేపాల్ షాపింగ్ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు లాగ్ ఏంటంటే నేపాల్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి కొన్నానన్నది కంప్లీట్ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు నేనేమేమి కొన్నాననేది మీకు తెలుస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను డే 3 వ్లాగ్ వరకు ఎండ్ చేశాను. డే 4 ఏంటంటే మేము షాపింగ్కి వచ్చామన్నమాట. సో ఆ డే మొత్తము మాకు ట్రావెలింగ్లోనే అయిపోయింది. సో మేము అక్కడ జాన్సన్స్ నుంచి 7 o'clockకి బయలుదేరాము. సో పోఖ్రాకి రీచ్ అయ్యే కొందికి మాకు ఈవినింగ్ 7 అయింది. సో అంతసేపు మేము ట్రావెలింగ్ చేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మేము పోఖ్రాకి ఎందుకు వచ్చామంటే మాకు ఇక్కడ నుంచే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో కాబట్టి మాకు ఇదే మిడిల్ పాయింట్ అనమాట. సో దానివల్ల మేము మళ్ళీ పోఖ్రాకి రావాల్సి వచ్చింది. సో పోఖ్రాకి రీచ్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 8 o'clockకి అలా బయట వచ్చామన్నమాట షాపింగ్కి వెళ్దామని చెప్పి. ఫస్ట్ అయితే లేక్కి వెళ్ళిపోయామన్నమాట. లేక్ బోటింగ్ చూసుకొని తర్వాత షాపింగ్కి వచ్చాము. సో షాపింగ్ ఏంటంటే మొత్తం అండి, సో పెయింట్స్, తర్వాత డ్రెస్సెస్, బుక్స్ అండ్ కాస్మెటిక్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి. అండ్ రుద్రాక్ష కూడా ఇక్కడ చాలా ఫేమస్. సో రుద్రాక్షలు ఎక్కడ చూసినా రుద్రాక్షలే కనిపించాయి. అండ్ ఒక్క షాప్ అంటే ఏం రిపీట్ అవుతున్నాయో అవే మళ్ళీ కనిపించాయి అనమాట. ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, కానీ మనమైతే యూజ్ చేయం అలాంటివి. సో కాబట్టి అలాంటివి ఏమి నేను కొనలేదు. సో తర్వాత జ్యువెలరీస్ షాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ముత్యాలు, పగడాలు అలాంటి షాప్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. సో మేము ఏం కొన్నాము అంటే 1 by 1 చెక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మాకేం నచ్చిందో అవి తీసుకున్నాము. లాస్ట్ వరకు చూస్తే నేనేం కొన్నాను అనేది మీకు తెలుస్తుంది. సో ఈ గణేషస్ అండ్ ఐడియల్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ కాపర్వి, రాగివి ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి అన్నమాట, గాడ్ ఐడియల్స్. సో ఇవైతే మీరు ఇక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ జ్యువెలరీస్ కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. అండ్ అంతా కూడా డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. మనం రెగ్యులర్గా చూసే రిపీటెడ్ డిజైనింగ్ ఏమీ లేదు ఇక్కడ. సో కొంచెం డిఫరెంట్గానే అనిపించింది నాకైతే. సో నేను ఏం కొన్నాను అనేది మీకు తెలియాలంటే నా వీడియోని లాస్ట్ వరకు చూడాలి, అప్పుడే నేను ఏమేమి కొన్నాను అనేది మీకు తెలుస్తుంది. ఈ జ్యువెలరీ మొత్తం అన్ని షాప్స్ తిరిగామండి. సో మాకేది బెస్ట్గా అనిపించిందో అవి తీసుకున్నాం. నేనైతే కానీ ఎక్కువ షాపింగ్ చేయలేదు, చాలా తక్కువ చేశాను అనమాట. సో ఏం కొన్నాను అంటే ఫస్ట్ రుద్రాక్ష తీసుకున్నాను. సో టూ టైప్స్ ఆఫ్ రుద్రాక్ష తీసుకున్నాను అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో క్వాలిటీ అయితే బాగుంది. సో మనకు తెలియదు కదా, సో కాబట్టి వాళ్ళు ఏది బాగుందని చెప్తే అది తీసుకున్నాము. నెక్స్ట్ బ్రాస్లెట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కోసం. సో ఈ బ్రాస్లెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, గ్రీన్ కలర్. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కోసం ఇలాంటి బ్రాస్లెట్స్ తీసుకున్నాను అనమాట. సో తను రుద్రాక్షది బ్రాస్లెట్ కావాలన్నాడని తన కోసం తీసుకున్నాను. నెక్స్ట్ అంతా కూడా ఇలాంటి బీడ్స్ ఉండేటివే తీసుకున్నాను. నాకు చాలా క్యూట్గా అనిపించాయి అవి, వేసుకుంటే కూడా చల్లగా ఉన్నాయి. సో అందుకని చెప్పి బాడీ హీట్ తగ్గుతుందని చెప్పి అన్నీ ఇలాంటివే తీసుకున్నాను అనమాట. సో ఎక్కువగా అక్కడ ఉండే కలెక్షన్ అంతా అవే. నెక్స్ట్ వచ్చి ఈ పంచలోకాలవి విగ్రహాలు ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి 1 inch 2 inch అలా ఇంచెస్లో ఉన్నాయన్నమాట. సో నాకు తెలిసిన వాళ్ళకి ఒక 2 తీసుకున్నాను. నా ఫ్రెండ్ ఏమో బుద్ధుడిది కావాలని చెప్పింది. సో తన కోసం అని బుద్ధుడిది తీసుకున్నాను. ఇంకా శివుడిది అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో అందుకని అది తీసుకున్నాను. ఇది ప్యాకెట్ ఏంటో నాకు కూడా తెలీదు. సో అక్కడ ఇది కారుకి కడితే మంచిది అన్నారని చెప్పి నా బ్రదర్ కార్ కోసం తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట, నాకు బాగా నచ్చింది. సో అందువల్ల ఈ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క చోటు తీసుకున్నానండి. ఇదైతే నాకు చూడంగానే బాగా నచ్చింది. సో అందుకని తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బాగా అనిపించాయి నాకు అవి. సో అందుకని నేను ఆ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి చూడండి, లైట్ కలర్స్ క్యూట్గా ఉన్నాయి. కానీ బట్ నా ఫేస్కి అయితే సూట్ అవ్వవు. సో మా మామ కూతుళ్ళ కోసం తీసుకున్నాను అనమాట అది. అన్నీ వేసి చూశాను, చాలా బాగున్నాయని ఇంకా అవి తీసుకునేసాను అనమాట.
సో నెక్స్ట్ వచ్చి ఇలాంటి క్యూట్ పప్పీ క్లిప్స్ కనిపించాయి నాకు, అందుకని మా మామ కూతురు కోసం తీసుకున్నా. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, అంటే ఇలా ఓపెన్ టైప్ అన్నమాట. సో డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను, చాలా కలర్స్ తీసుకున్నాను, 7-8 కలర్స్ తీసుకుంటాను మొత్తము. సో నాకేం తీసుకోవాలో అర్థం కాక అన్ని కలర్స్ తీసుకున్నాను. ఒక్క కలర్ నుంచి ఇంకో కలర్ ఉన్నాయన్నమాట. సో మీకు ఎలా అనిపించింది బ్యాంగిల్స్ అనేది మీరు చెప్పండి. సో నాకైతే చాలా నచ్చాయి. సో శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీద కూడా బాగా సూట్ అవుతాయని తీసుకున్నాను అనమాట. సో నేను ఏమేమి కలర్స్ తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. 1 by 1 చూసేయండి. నాకు ఈ బ్యాంగిల్స్కి 3000-4000 అయ్యి ఉంటుంది. సో నేను అన్ని కలర్స్ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చి ఇలాంటి క్యూట్ పర్సెస్ తీసుకున్నాను అనమాట. ఇవి చాలా బాగున్నాయి. సో అందుకని మా మదర్ కోసం, మా పిన్ని కోసం, మా అత్త కోసం తీసుకున్నాను. సో ఇది మొత్తం కంప్లీట్గా అదొక డిఫరెంట్ క్లాత్ అనమాట. వాటిని ఏమంటారు, జూట్ క్లాత్స్ అంటారు కదా, అలాంటి టైప్ అనమాట అవి. సో నెక్స్ట్ పశుపతినాథ్లో టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఈ ఐడియల్ కనిపించింది అనమాట. సేమ్ యాస్టీస్గా ఇలానే ఉంటుంది ఆ టెంపుల్. సో అందుకని నచ్చి తీసుకున్నాను. సో అక్కడ యూజ్ చేసే మెటీరియల్ కూడా మనకి శంకు పౌడర్, రెడ్ శంకు పౌడర్తో చేస్తారంట దాన్ని. నెక్స్ట్ వచ్చి ఈ కీ చైన్ తీసుకున్నాను, గణేష్ కీ చైన్. నెక్స్ట్ వచ్చి ఈ విగ్రహం తీసుకున్నాను అనమాట. పశుపతినాథ్లో కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో విగ్రహం అనేది అలా ఉండేదన్నమాట ఇది. సో కానీ అక్కడ షేప్ అనేది బాగుంది క్లియర్గా. నెక్స్ట్ వచ్చి మొత్తం ఈ మ్యాగ్నెట్సే కొన్నానండి. నేను ఏమన్నా కొన్నాను అంటే ఎక్కువగా ఈ మ్యాగ్నెట్స్, ఆ బ్యాంగిల్స్ తప్ప నేను ఇంకెక్కువ ఏం కొనలేదు అక్కడ. సో ప్రతి లొకేషన్లో ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఒక్కొక్క మ్యాగ్నెట్ ఒక్కొక్క డిఫరెంట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇదైతే నా ఫేవరెట్, బుద్ధుడిది, నాకు బాగా నచ్చి తీసుకున్నా. నెక్స్ట్ మొత్తం ఇయర్ రింగ్ కలెక్షన్ అండి. ఇది వచ్చి సెట్లో పార్ట్స్ అనమాట. ఇది ఇంకొకటి. సో నాకు బాగా నచ్చి తీసుకున్నా. బట్ నా ఇయర్కి అయితే అవి సూట్ అవ్వట్లేదు, పట్టట్లేదు. నెక్స్ట్ అయితే ఇది వచ్చి రియల్ ఫ్లవర్ దండి. సో చాలా బాగున్నాయి రియల్ ఫ్లవర్స్, ఇన్సర్ట్ చేసి చేస్తారంట. సో మొత్తం కూడా రియల్ అండి. ఇవి రియల్ ఫ్లవర్ లోపల ఉంటుంది, పైన మనకి ఆ కోటింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ఇది సిల్వర్ దండి, 92.5 సిల్వర్ ఇయర్ రింగ్ అనమాట. నెక్స్ట్ ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, అందుకని తీసుకున్నాను. ఇవి 6 వచ్చాయి మొత్తము. నెక్స్ట్ ఇవి వచ్చి ముత్యాల టైపే ఉంటుంది, కానీ రియల్ ముత్యాలు అయితే కాదు. నెక్స్ట్ ఇంతకు ముందు నేను ఫస్ట్లో మీకు 2 కలెక్షన్స్ చూపించాను కదా, సో అది దీంట్లోదే అనమాట. ఇది మొత్తం కలిపి నాకు 650 ఏమో పడింది. నేపాల్ అమౌంట్ కాదు, ఇండియన్ అమౌంటే 650 రూపీస్ పడింది. బ్యాగ్స్ అయితే బటన్స్ లాగా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి బటర్ఫ్లై, హాఫ్ బటర్ఫ్లై షేప్ అనమాట. ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాను. సో చాలా బాగుంది అనమాట. నా బర్త్డే వ్లాగ్లో అయితే వేసుకున్నాను దీన్ని, చూడండి. సో క్వాలిటీ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ టైప్, నాకు ఇష్టమైన స్కై బ్లూ కలర్ అనమాట. బాగా నచ్చి తీసుకున్నాను. నాకు ఈ ఇయర్ రింగ్సే 450 ఏమో పడింది. ఇంతే అండి నేపాల్ షాపింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.